కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా డిగ్రీలు బీటెక్లు చదివి ఏం లాభం లేదు, ఉద్యోగాలు మాత్రం రావటం లేదు, అందుకే బర్రెలను కాస్తున్నాను అనే వీడియోతో ఒక్కసారిగా మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించి బర్రెలక్క సెలబ్రిటీ అయిపోయింది. అంతేకాకుండా గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ కూడా చేసింది. ఇక ఎలక్షన్ సమయంలో బర్రెలక్క పలు చోట్ల తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. కానీ చివరకు బర్రెలక్కకు బాగానే ఓట్లు వచ్చినప్పటికీ విజయం అందుకోలేకపోయింది. దీంతో అంతా అయిపోయిందని అనుకున్నారు. ఇక బర్రెలక్క కూడా అప్పటి నుంచి పలు వీడియోలు షేర్ చేస్తుంది. ఇటీవల తన పెళ్లి అని ప్రకటించడంతో మరోసారి ఆమె ఫామ్ లోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేకాకుండా ఆమె ఎంగేజ్మెంట్ కూడా అయిపోయినట్లు తెలుస్తోంది. కానీ ఆమె చేసుకోబోతున్న వరుడి ఫోటో మాత్రం రివీల్ చేయలేదు. దీంతో జనాలు అక్క బావ ఫేస్ ఎందుకు చూపించడం లేదని పదే పదే అడుగుతుండటంతో తాజాగా బర్రెలక్క తన ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో తనకు కాబోయే భర్తతో కలిసి పలు చోట్ల వీడియో క్రియేట్ చేసుకుని యూట్యూబ్ ఛానల్లో పెట్టింది. దీంతో అది చూసిన వారంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే బర్రెలక్క చేసుకోబోతున్న అబ్బాయి ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటని నెట్టింట సెర్చింగ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో వరుడికి సంబంధించిన పలు విషయాలు బయటకు వచ్చాయి. అతడి పేరు వెంకటేష్ అని, నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని సమాచారం. అలాగే వెంకటేష్ ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేశాడని తెలుస్తోంది. కాగా వీరిద్దరి పెళ్లి మార్చి 28న గ్రాండ్గా జరగబోతోంది.